ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? డైలీ వేర్ ఒత్తులు అనొచ్చు, జంపోతులు అనొచ్చు, పొడవొత్తులు అనొచ్చు, ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా. చాలా మందికి తెలియక పొరక పుల్లలతో చేస్తుంటారు. నేను ఫస్ట్ అలాగే చేసేదాన్ని. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి పొరక పుల్లలు కాదు, ఊదుగడ్డి పుల్లలు. సూదితో కూడా చేశాను, బాగానే వస్తున్నాయి కానీ చేయి నొప్పి వస్తుంది. అందుకని ఊదుగడ్డలతో చూద్దాం ఎలా వస్తాయో అని ట్రై చేస్తే బాగానే వచ్చాయి. వేస్ట్ జగ్గు తీసుకొని అందులో ఊదుగడ్డి పుల్లలు వేయాలి. మనం వాడేటి ఏమైనా వాడామంటే స్మెల్ వస్తుంది, అందుకు వేస్ట్ జగ్గే తీసుకోవాలి. అందులో కొద్దిసేపు ఇలా నానబెట్టడం వల్ల దానికి ఉన్న పొడి అనేది ఊడిపోతుంది. అప్పుడు పుల్ల అనేది బయటకు వస్తుంది కదా, దాంతో ఊదుగడ్డి పుల్లలతో ఒత్తులు బాగా వస్తాయి. ఒత్తులు చేయడం అంటే చాలా ఇష్టం. అలా చేస్తూ ఉంటే చాలా మోడల్స్ నేర్చుకున్నా అవి చేసేదాన్ని. మా గుళ్ళోనే కార్తీక మాసం వచ్చినప్పుడు వెరైటీస్ చేసి వెలిగించేదాన్ని. అలా అందరూ చూడడం వల్ల మాకు ఇలా చేసిస్తావా అన్నారు. సరే నేను ఖాళీగా ఉన్నాను కదా మధ్యాహ్నం అని చేయడం మొదలు పెట్టాను. ఊదుగడ్డి పుల్లతో చేస్తున్నాను అని తెలియడం వల్ల చాలా కస్టమర్స్ కూడా పెరిగారు. ఒక్కొక్కసారి వచ్చి నాకు 10 బంచెస్ కావాలంటారు. నేను బంచ్కి వచ్చి 100 పీసెస్ పెడతాను. ఒక్కసారి చేయాలంటే కష్టం కదా అండి, అందుకు వీలున్నప్పుడల్లా చేసి ప్యాక్ చేసి పెట్టుకుంటా ఉంటాను. ఒక్క ఊదుగడ్డి పుల్లతో నేను 15,000 చేసా, ఇంకొక పుల్లతో 12,000 చేశాను. పుల్లతో చేయడం వల్ల చేయి నొప్పి అనేది ఏం రావట్లేదు. ఇలా బాగా నానిన తర్వాత ఇలా రివర్స్లో ఇలా తిప్పామంటే అదే ఊడిపోతుంది ఈజీగా. చూడండి ఎలా ఊడిపోతుందో. ఇలా ఊదుగడ్డి పుల్లలన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను, కానీ ఒక్క పుల్లతోనే చాలా చేసుకోవచ్చు. ఊదుగడ్డి పుల్లకు నీట్గా తీసుకోవాలి, లేకపోతే ఒత్తులు రావు. ఎంత నీట్గా క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చాలు, ఆరిపోతాయి, బాగా వస్తాయి. ఇదో ఇలా చూపించిన విధంగా ఇట్లా మొత్తం ఏం లేకుండా నీట్గా తీసి పెట్టుకోవాలి. అవసరం కాబట్టి ఊదుగడ్డి పుల్లలు మీకు చూపించినన్ని నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీకైతే 1 లేదా 2 ఊదుగడ్డి పుల్లలు సరిపోతాయి. ఇదిగో ఇలా ఇన్ని చేసి పెట్టుకున్నాను. ఒకటి పోతే ఇంకొకటి ఉంటుందని, కానీ ఒకదాంతోనే చేసుకోవచ్చు చాలా. ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒత్తులు ఎలా చేయాలో చూసేద్దామా. ఒక బుట్టలో నేను పత్తి తీసుకున్నాను. ముందుగానే ఇత్తనాలు, నలకలు అన్ని తీసి ఏకి పెట్టుకున్నాను. నలకలు ఉండడం వల్ల కష్టాలు వస్తాయి అంటారు, అందుకు నీట్గా తీసి ఏకి పెట్టుకున్నాను. నేను పత్తి అనేది పొలంలో నుంచి తెప్పించుకుంటాను, మిల్లులో నుంచి తెప్పించుకోను. అక్కడికి మిల్లులో నుంచి వచ్చే దూది తొక్కి తెస్తారంట, అందుకు నేను పొలంలో నుంచే తెప్పించుకుంటాను. బుట్ట కూడా పక్కన పెట్టి మీకు ఒక రాయి చూపిస్తాను. ఆ రాయి మా తాత వాళ్ళు గంధం రుద్ది దేవునికి పూసేవాళ్ళంట. ఇది గంధపు రాయి అంటే బయట ఎక్కడైనా దొరుకుతుంది. దీని మీద నేను ఒత్తులు చేస్తాను. ఒకటొకటి తీసి రుద్దడం వల్ల లేట్ అవుతుంది. ఫస్ట్ ఒకటి తీసి పెట్టి రుద్దుతున్నాను. ఫస్ట్ 1, 2, 3 రావు, కొత్త పుల్లలతో అయితే రావు, 2, 3 పోతాయి, తర్వాత నీట్గా వస్తాయి. రాలేదని మాత్రం డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు. చూడండి ఇలా ఒకటి తీసి రుద్దుతున్నాను కదా, నాకు కూడా 1, 2 రావు, తర్వాత వస్తాయి. ఇలా రుద్దాను కదా, రాదు నాకు కూడా ఫస్ట్, తర్వాత వస్తాయి. ఫస్ట్ ఒత్తి కదా అండి, ఇలా రావట్లేదు, లాగాను, ఇంత లాగిన టైట్గా ఉంది, రావట్లేదు. ఇది మామూలుగా వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ మీకు ఇలా రాకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు కదా అని వీడియో ఎడిట్ చేయలేదు. ఫస్ట్ది రాదు చూడండి, మళ్ళీ రెండోది వస్తుంది. ఇలా మీరు ఇంత పొడవు అనుకుంటారు కదా, ఒక్కొక్కటి తీసి రుద్దడం వల్ల లేట్ అవుతుంది. మీరు ఎంత పొడవు అనుకుంటారో అంత పొడవు ముందు ఒక టబ్లోకి తీసి పెట్టుకోవాలి. అవేం అతుక్కోవు. ఇలా అలా తీసి పెట్టుకొని రుద్దితే తొందరగా అయిపోతాయి, చాలా ఒత్తులు చేసుకోవచ్చు. చేసేటప్పుడు కూడా విసుగానే అనిపించదు. ఇలా చూపించిన విధంగా ఒక్కొక్కటి తీసి బుట్టలో వేసుకొని తీసి రుద్దడమే. ఇలా చూపించిన విధంగా రుద్దుకుంటే వస్తాయి. నాకు ఒక్కటి రాలేదు అంతే, మళ్ళీ సెకండ్ నుంచి వస్తుంది. ఇంకో ఇలా సేమ్ ఊదుగడ్డి పుల్లతోనే చేస్తున్నాను. ఇలా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా అలా తీసి పెట్టుకోవడం వల్ల తీసి పెట్టి రుద్దుకోవడమే కదా ఈజీ అనిపిస్తుంది, బోర్ అనిపించదు. ఇలా రుద్దుతున్నాను కదా, ఇలా రుద్ది పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 30 మోడల్స్ దాకా చేస్తాను నేను. వాటిలో డైలీ వేర్ ఒత్తులే ఒక 12 రకాలు ఉన్నాయి. కలర్స్ వచ్చి 8 కలర్స్ ఉన్నాయి. తెల్ల ఒత్తులు ఒక మోడల్, అందులో గుడ్డొత్తులు, అరటినార ఒత్తులు, తామర ఒత్తులు, తెల్ల జిల్లేడు పత్తి ఒత్తులు. పోయిన షార్ట్ వీడియోలో నేను తులసి కాడ ఒత్తులు పెట్టడం మర్చిపోయాను, ఆ మోడల్ కూడా ఉంటుంది నా దగ్గర. అందుకు ఒక్కసారి వచ్చి చూసిన వాళ్ళు వీళ్ళ దగ్గర మోడల్స్ బాగున్నాయి కదా అని చెప్పి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికే వచ్చి రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ. బుడ్డొత్తులు అంటారు, కొంతమంది పొడవొత్తులు అంటారు, అవి కూడా ఉన్నాయి నా దగ్గర మోడల్స్. 365 ఒత్తులు అంటాం కదా, అవి 2 మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటి చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా నిదానంగా వీడియో షేర్ చేస్తాను. ఒక్కొక్కటి తీసి రుద్దడం వల్ల నాకు టైం లేట్ అవుతుంది. ఇట్లా ఒకేసారి మొత్తం తీసి పెట్టిన రుద్దుకున్నామంటే టైం సేవ్ అవుతుంది. చూడండి అవన్నీ ఒకదానికి ఏం అతుక్కోవు. చూడండి చూపిస్తున్నాను.
అతుక్కుండా అని భయమే అవసరమే లేదు. ఈ సైజ్ అని అనుకుంటాం కదా మనము, ముందే తీసి ఒక టబ్లో ఇలా ఈ సైజు పెట్టుకోవడం వల్ల ఏం కాదు, అతుక్కోవు కూడా. ఇంకో చూడండి తీస్తున్నా, అది ముందు రోజు నైట్ తీసి పెట్టాను నేను, కానీ అతుక్కోలేదు, వీడియో కోసం అని అతుక్కోలేదు. చూడండి ఇలా తీసి రుద్దుకోవడమే. ఇలా రుద్దినటువన్నీ అన్నీ ఒక డబ్బాలో వేసుకుంటాను. ఒక 400-500 అయిన తర్వాత ఒక్కొక్క బంచ్ లాగా కట్టుకుంటాను. ఇంకో ఇలాగా అన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టేస్తాను. ఇక్కడ చూపించిన విధంగా పొడవు చేసుకుంటాను. కొంతమంది కొంచెం షార్ట్వి కూడా కావాలంటారు. నేనైతే అన్ని పొడవు చేసి పెడతాను, కొన్ని షార్ట్ కూడా చేసి పెట్టుకుంటాను. ఇంకో ఇలా అన్ని బంచెస్ ఒక్కొక్కటి 1 by 1 బంచెస్ కట్టి పెట్టుకుంటాను. అడుగుతానే ఇచ్చేసేయచ్చు కదా అని చెప్పి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒకటి తీసుకోవడం వల్ల లేట్ అవుతుంది కదా, ఇలా ఒక చిన్న డబ్బాలో తీసి పెట్టుకోవడం మీకు నచ్చింది అనుకుంటా. ఐ హోప్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, తొందరగా కూడా ఒత్తులు అయిపోతాయి చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఆల్సో స్మాల్ వరల్డ్.